ఒకసారి వెళ్ళాలి, చూడాలి, నా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా బాగుంది. ఇంకా నేను పైకి వెళ్ళి అనాథాశ్రమం ఎవరు ఉంటారు ఇక్కడ అది కూడా చూసిన, చాలా బాగుంది. అయితే అక్కడ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మతి స్థిమితం లేని వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది, అంటే ఒక క్రమశిక్షణ లాగా అనిపించింది. అంత మతిస్థితం లేదు, అర్థమవుతుంది, కానీ వాళ్ళు ఉండే విధానం అయితే నీట్గా చాలా బాగుంది. ఇక్కడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా రెస్పాన్స్ ఉంది. మేము వచ్చిన తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేసారు. హైదరాబాద్ విజయవాడ ఈ దారిలో ఎప్పుడు వెళ్ళినా సరే బోర్డు చూసి ఎప్పుడు అనుకున్నాను కనీసం ఒక్కసారన్నా చూడాలి ఆశ్రమం ఎట్లా ఉంటుంది అది అని. చాలా రోజుల తర్వాత ఈరోజు రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా నీట్నెస్ కానీ అందరూ చాలా బాగా అందరినీ బాగా మంచిగా చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా నీట్గా ఆరోగ్యంగా వాళ్ళకి రోజు తిండి అది కూడా చాలా బాగా పెడుతున్నారు. మేము కూడా చూసాము, మేము కూడా అన్నీ మాకు తోచినంత సహాయం చేద్దామని అనుకుంటున్నాం. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.